ఇక్కడ అందరి మెడలు ఆడవాళ్ళవి బోడిగా ఉంటాయండి. చూడబుద్దే అవ్వదు. ఉట్టి రోళ్ళు గొళ్ళది కూడా వేసుకోరు, ఒట్టిగా ఉంటారు. ఇంట్లో వేసుకుంటారు చాలామంది, బయటకు వెళ్తే బోడి మెడతో వెళ్తుంటారు. మన వైపు దాన్ని బోడి మెడ అంటారు. మీకు తెలుసో లేదో తెలియని వాళ్ళకి చెప్తున్నా. నేను కూడా దండలు తీసేసినాను. ఆ బజారుకి వెళ్తుంటే ఆ దండల మీదే ధ్యాస ఉంటుంది. చక్కగా ఆ చైన్స్ బంగారువి తీసేసి రోళ్ళు గోళ్ళు వేసుకుంటే ప్రశాంతత, మనశ్శాంతి, ఆనందంగా ఉంటుంది. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పిచ్చ దొంగతనాలు అయిపోతున్నాయి. అందరివి వీడియోలు చూస్తుంటే యూట్యూబ్లో, మాకే అనుకున్నా మీకు కూడానా అనేసి. అంటే పట్టపగలే బాగా ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు అయిపోతున్నాయి. బజార్ వెళ్తే షాపింగ్, ప్లాట్ఫామ్ షాపింగ్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ నా సజెషన్ చక్కగా మెడలో బంగారు చైన్లు తీసేసి ప్రశాంతంగా, కమ్మలు ఉన్నా పర్వాలేదు, ఉంగరాలు ఉన్నా పర్వాలే, గాజులు ఉన్నా పర్వాలే, కానీ బంగారు చైన్ ఒకటి టెన్షన్ పెట్టిస్తుంది. ఇప్పుడు నా మెడలో ఉన్నవన్నీ రోళ్ళు గోల్డ్వే, అందుకే చెప్తున్నాను. ఇంకా నా ఉంగరాలు మొన్న షార్ట్ వీడియో చెప్పాను కదా, కొన్నాను జ్యువెలరీ బయట బ్రాస్లెట్లని, అవి వేసుకున్నప్పుడు అవి చూపిస్తా. ఇది గోల్డ్ లుక్ ఉంది కదా, ఇదొకటి 500కు 3 అంట. రోజు పెట్టుకోమన్నా రోజు పెట్టుకుంటున్నా, ఏం పాడవ్వలేదు. గాజులు అయితే షార్ట్స్ వీడియోలో మీరు సన్న గాజులు చూసే ఉంటారు, బాగున్నాయి. 500కు 3, ఒకటి కొంటే 250. సో 500కు 3 కొన్నా. మా పిల్లల కోపం నేను ఇట్లా రోళ్ళు గోల్డ్ కొనుక్కుంటే. మర్చిపోయా ఇంకోటి, మొన్న ఎందుకు అనుకున్నా, చాలామంది ఎందుకు ఉంగరాలు పెట్టుకోకుండా ఉన్నారు అని ఆలోచించిన తర్వాత వీడియోస్లో చూస్తుంటాను. చాలామంది వంట చేసేటప్పుడు ఉంగరాలు ఉండవు. తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఉంగరాల్లో మట్టి ఉంటుందా? మనం వంట చేసేటప్పుడు నిమ్మరసం అది పిండినప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఆ ఉంగరాలు తీయండి. ఆ నిమ్మరసం తగిలి మన ఉంగరంలో ఉన్న మట్టి అంతా ఫుడ్లోకి వెళ్తుంది. అందుకే నేను కూడా ఈ మధ్య ఉంగరాలు డైలీ పెట్టుకోవట్లే, బంగారు తీసేసాను. వంట చేసేటప్పుడు ఉంగరంలో ఉన్న చెమట మట్టి అంతా కూడా అందులోకి చేరుతుంది అనేసి మీ వంట వాళ్ళతో కూడా ఉంగరాలు తీయించి వంటలు చేయించండి. రాళ్ళ వెనకాల ఉంటుంది కదండి మట్టి, అది చెప్తున్నా.